ఒకప్పుడు గురు శిష్యులుగా పేరు తెచ్చుకున్నారు ఈ ఇద్దరు సీఎంలు. అయితే వీరిద్దరూ ఇప్పుడు బిగ్ ఫైట్ కు రెడీ అవుతున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మరెవరో కాదు, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. వీరి మధ్య వాటర్ వార్ జరగబోతోందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. తెలుగు రాష్ట్రాలకు ఆధారం గోదావరి. తెలంగాణలో, ఏపీలో ప్రధాన ప్రాజెక్టులన్నీ గోదావరి మీదే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందేళ్ల బ్యారేజ్ కట్టారు. ఏపీలో పోలవరం కడుతున్నారు. గోదావరి నీటిని గనుక సరిగ్గా ఉపయోగించుకుంటే సీమ ఎడారిలోనూ పంటలు పండించొచ్చు. దీంతో బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. బనకచర్ల ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్, అందులో నో డౌట్. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ఇక గోదావరి వరద నీటిని రాయలసీమకు మళ్లించి అక్కడ కూడా భూములను సస్యశ్యామలం చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. ఆయన 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. దాన్ని అప్పట్లో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అడ్డుకుంది. నిజానికి బాబు చేస్తున్నది తప్పు కాదు, అక్రమ ప్రాజెక్ట్ అంతకంటే కాదు. ప్రతి ఏటా గోదావరికి భారీ వరదలు వస్తాయి. అలా జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లో ఉధృతంగా నీరొచ్చి ఏపీలోని సముద్రంలో పెద్ద ఎత్తున కలిసిపోతుంది. ఆ నీటిని ఎంతో కొంత మళ్లించి తమ కరువు ప్రాంతాలను బాగు చేసుకుందామని బాబు ఆలోచించడం మేలైన విధానమే. అందుకే ఆయన ఈ మధ్యనే బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అది కూడా గోదావరి వరద నీటితోనే అని పదే పదే చెబుతున్నారాయన. ఏటా 3000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతోంది. అందులో కేవలం 10% అంటే 300 టీఎంసీల నీటిని తీసుకుని గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలని చూస్తున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం దీని మీద పక్కా ప్లాన్తో ఉంది. ఈ ప్రాజెక్టుతో ఏకంగా రాయలసీమలో చివరి ప్లేస్ అయిన కుప్పం దాకా నీరు పారించొచ్చన్నది కూటమి ప్రభుత్వ పెద్దల ఆలోచన. సముద్రంలో కలిసే నీటిలో ఓ 10% మాత్రమే ఉపయోగించుకుంటామని బనకచర్ల ద్వారా కరువు ప్రాంతాలైన పల్నాడు, రాయలసీమ, వెలుగొండ, ప్రకాశం జిల్లాలకు నీరందుతుందని చెప్తున్నారు. కృష్ణానదిలో తగినంత నీరు లేకపోయినా ఆ ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయి. అందుకే దీన్ని గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అంటున్నారు సీఎం చంద్రబాబు. అయితే దీని మీద తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీ కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోందని, వాటిని అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సహా అంతా డిమాండ్ చేస్తున్నారు. దాని మీద రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు ఏపీలో కొత్త ప్రాజెక్టులు తలపెట్టొద్దని అంటున్నారు ఆయన. అంతేకాదు, గోదావరి నది మీద తెలంగాణ ప్రాజెక్టులు కడుతుందని, దానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలని, ఆ విధంగా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కృషి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఏపీ గోదావరి, కృష్ణా నదుల విషయంలో తన హక్కులను దాటి ముందుకు వెళ్తోందని కూడా తెలంగాణ రాజకీయ పార్టీలు అంటున్నాయి. దీని మీద చంద్రబాబు అసెంబ్లీలోనే వివరణ ఇచ్చారు. తాము వరద నీటిని వాడుకుంటామని, అది కూడా సముద్ర జలాల నుంచి అని అంటున్నారు. నది ప్రవహిస్తున్న రాష్ట్రాల్లో చిట్ట చివరి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. సముద్రంలో కలిసిపోయే నీటిని చివరి రాష్ట్రం వాడుకోవచ్చు. ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకంటే గోదావరి నదిపై మహారాష్ట్ర బోలెడు ప్రాజెక్టులు కట్టింది. ఇటు తెలంగాణలోనూ చాలా ప్రాజెక్టులున్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్కు నీళ్లొస్తాయి. అందుకే ఆ ప్రత్యేక హక్కులు. చంద్రబాబు వాదన కూడా ఇదే. సముద్రంలోకి పంపే బదులు ఆ నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, అందులో తప్పేంటి అంటున్నారు ఆయన. కానీ ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ సీఎంని రెచ్చగొడుతోంది. దాంతో రేవంత్ రెడ్డి కూడా బాబు మీద విమర్శలు చేయాల్సి వస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నీటి గొడవలు కాస్త గురు శిష్యుల మధ్య రాజకీయ వివాదాలకు దారితీస్తాయా అన్నది కూడా చర్చగా ఉంది. అలా జరగాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి నిలదీయాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.